నమస్కారం శ్రోతలందరికీ. నా పేరు గులుకోట కమలాకర్. 3 నెలల క్రితం నేను 'హేతువాదుల భాగవతం' అనే ఇంటర్నెట్ ధారావాహికాన్ని విడుదల చేశాను. మీరందరూ చాలామంది చూసే ఉంటారు. ఈ 3 నెలల్లో జరిగిన కొన్ని మాటలు చెప్పేందుకని మళ్ళీ మీ దర్శనం కోరి మీ ముందరికి వచ్చాను. ముఖ్యంగా ఈ వీడియోలో నా కృతజ్ఞత, అభివందనాలు తెలియజేసుకునేందుకు వచ్చాను. తర్వాత కొన్ని ప్రశ్నలు, వ్యాఖ్యలు ఈ మధ్యన వచ్చాయి. వాటికి గూడా సమాధానం చెప్పేందుకోసమని ఈ వీడియో పెడుతున్నాను నేను. నేను మొదట్లోపల ఈ 'హేతువాదుల భాగవతం' అన్న ధారావాహికాన్ని ఇంటర్నెట్‌లో పెట్టినప్పుడు ఏదో నా కుటుంబ సభ్యులు కొందరు చూస్తారు. ఒకటి అరా అక్కడ ఇక్కడ ఎవరో చూస్తారు గావచ్చు అనుకున్నాను. కానీ మీ సహాయం వల్ల, మీరు మీ వాళ్ళకు చెప్పడం వల్ల వేల కొద్దీ వ్యూస్ దొరికినాయి మనకు ఈ యూట్యూబ్ లోపల. అంటే నేను ఊహించిన దానికంటే ఎంతో చాలా ఎక్కువ మంది దీన్ని జూశారు. అందుకోసం మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారం. నా కుటుంబ సభ్యులకు, మీకు, నా స్నేహితులకు మీ ప్రోత్సాహం, మీ మద్దతు, మీ ప్రశ్నలు ఇవన్నీ నాకు అమూల్యమైన కానుకలైనయి. కనుక ధన్యోస్మి. నమస్కారం. అయితే నా ధన్యవాదాలు అక్కడితో ఆపలేను. ఎందుకంటే నా అపారమైన గౌరవం మరియు కృతజ్ఞతలు, నా అభివందనాలు మన పూర్వీకులకు గూడా జెప్పాలి. మనకు భాగవతాన్ని బోధించిన వాళ్ళకి గూడా జెప్పాలి. వాళ్ళు మనకు వరదానం జేసిన ఈ జ్ఞానానికి ధన్యవాదాలు అని జెప్పడం సరిపోదు. అసమంజసం గూడా కావచ్చు. అయినా గూడా నేనెవరి గురించి అంటున్నానంటే వేదవ్యాసుడు, అవతార పురుషుడు సంస్కృతంలో మనకు భాగవతం యొక్క మూలాన్ని రచించి అందించాడు. కానీ సంస్కృతంలో దాన్నెవరు అందరూ అర్థం చేసుకోలేరు అన్న దాని కొద్దీ తెలుగు కవి బమ్మెర పోతన సహజ కవి, మహాతత్వవేత్త ఆ భాగవతాన్ని తెలుగులోకి అనువదించి కవితా మాధుర్యం అంటే ఏందో అది మనకు తెలియవచ్చేటట్టు అందించాడు. ఆ తర్వాత అది గూడా పోతన 500 సంవత్సరాల క్రితం రాసింది ఈనాటి ఏ పాఠకులు చదివి దాన్ని అర్థం చేసుకోగలరో చేసుకోలేరో అని స్వర్గీయ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పలువురు సహాయ సంపాదకులతో కలిసి ఈ పద్యాలన్నిటికీ అర్థం, తాత్పర్యం, వ్యాఖ్యలు చేసి వాటిని ప్రచురించారు. ఆ సహాయ సంపాదకుల పేర్లు మీ ఇక్కడ పెడుతున్నాను. అన్నీ నేను చదవను గాని మీరే ఇక్కడ చూసుకోవచ్చు. అంటే నేను చెప్పేదేంటంటే వేద వ్యాసునికి, బమ్మెర పోతనకు, కరుణశ్రీకి, ఆయన సహాయ సంపాదకులకు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సరే, ఇక ఇప్పుడు కొంచెం వచ్చిన ప్రశ్నలు 2, 3 చూద్దాం. ముఖ్యంగా మూడిటిని ఇప్పుడు నేను నా స్పందన జెప్తాను. ఒకటేమో అవతారాలు జరిగినయి. అవి ఎప్పుడు జరిగినయి? ఏ కాలంలో జరిగినయి? అని జెప్పి నలుగురు, ఐదుగురు నన్నడిగారు. దాని గురించి మాట్లాడదాం. తర్వాత రెండోది నమ్మశక్యం గాని అద్భుతమైన కథలను ఎందుకు నమ్మాలి అని కొందరడిగారు. ఇంకొక శ్రోత యేసుక్రీస్తు గురించి గూడా ఒక వ్యాఖ్య చేశారు. ఆ మూడిటిని ఇప్పుడు జూద్దాం. మొదట్లో కాలక్రమం గావాలి అంటే అవతారాలెప్పుడు వచ్చినయి, వాళ్ళు జేసిన ఘనకార్యాలెప్పుడు జరిగినయి అని చూడాలి అంటే, దాని గురించి కనీసం 2 విధాలు ఆలోచించాలి మనం. ఒకటి చారిత్రక కాలరేఖ అనవచ్చు. అంటే నిజంగా ఏ కాలంలో ఎప్పుడేం జరిగింది అన్నదొకటి. రెండోది పౌరాణిక కాలరేఖ అంటే పురాణంలో, భాగవతంలో గానివ్వండి, వేరే పురాణంలో గానివ్వండి, ఎప్పుడు జరిగింది అని వాళ్ళేం జెప్పారు అన్నది చూడాలి. ఈ రెండిటికి కొంచెం పొంతన ఉండకపోవచ్చు. కాబట్టి 2 దృష్టిలో పెట్టుకోండి. ఉదాహరణకు మనం కోటానుకోట్ల అవతారాలు విష్ణుమూర్తి ఎత్తాడు అని జెప్పి, దాంట్లోంచి ఓ 25 లిస్ట్ పట్టుకొని వాటిని ఒకదాని తర్వాత ఒకటి చూశాం. అయితే మరి ఆ అవతారాల క్రమం ఏంది? మొదట ఏ అవతారం వచ్చింది? తర్వాత ఏది వచ్చింది? అంటే మొదట్లో కౌమార అవతారం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చంటి పిల్లలుగా ఉంటారు ఎప్పుడూ. వాళ్ళు కోటానుకోట్ల ఏళ్ల పురాతనమైన వాళ్ళైనా గూడా చంటి పిల్లలుగా కనబడతారు. వాళ్ళు జయ విజయులకు శాపం పెట్టారు. 3 సార్లు మీరు భూమి మీద జన్మెత్తండి అని. వాళ్ళు మొదటి జన్మలో జయ విజయులకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుడితే వరాహ, నరసింహ అవతారాలు వచ్చి వాళ్ళను సంహరించినయి అని జెప్తాం. తరువాత ప్రహ్లాదుని అంటే నరసింహ అవతారంలో మహాభక్తుడైన ప్రహ్లాదుని మనవడెవరు? మహాబలి చక్రవర్తి. ఆ బలి చక్రవర్తి సాగర మథనం జేసినప్పుడు కూర్మ, మోహిని అవతారాలను జూశాం. తర్వాత బలి చక్రవర్తిని
అణిచివేసినప్పుడు వామన అవతారాన్ని జూశాం. ఆ తర్వాత రెండో జన్మ జయ విజయులెత్తినప్పుడు వాళ్ళని సంహరించేందుకని శ్రీరామావతారం, అదే సమయంలో పరశురామ అవతారం జూశాం. తర్వాత మూడో జన్మ కోసం శ్రీకృష్ణులు పుట్టారు, కృష్ణావతారం వచ్చింది అన్నాం. అందరి తర్వాత బుద్ధావతారం వచ్చింది అని, తర్వాత వేదవ్యాస అవతారం అంటే వీటన్నిటి గురించి కూలంకషంగా తెలుసు గనక అన్నిటి తర్వాత పుట్టాడు వేదవ్యాసుడు అని చెప్పుకోవచ్చు. అలా క్రమం పెట్టుకుంటే సరే గాని మరి మిగతావో నారదావతారం అంటే చాలా క్లిష్టమైన సమస్య. ఎందుకంటే నారదుడు మనకు నరసింహ అవతారంలోను, మోహిని అవతారంలో, శ్రీరామ అవతారంలో, కృష్ణ అవతారంలో, చివరికి వేదవ్యాస అవతారంలో గూడా కనిపిస్తాడు. అంటే నారదుడు ఒక్కటే జన్మ అనుకోకుండా పలు జన్మలెత్తాడు. అన్ని జన్మలు గూడా కలిపి నారదావతారం అని అనుకోవచ్చు. మరి ఆదిమూల అవతారం అంటే గజేంద్రుడిని కాపాడాడు గదా! ఆ గజేంద్రుని గురించి ప్రహ్లాదుడు నరసింహుడిని ప్రశంసించుకుంటూ జెప్పాడు గాబట్టి, ఆదిమూల అవతారం నరసింహావతారం కంటే ముందు వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత మిగతావో సుయజ్ఞ, పృథు, కపిల, మత్స్య, ధన్వంతరి, ధ్రువ అవతారాలు అంటే అవెప్పుడు జరిగినాయి అన్నది చెప్పడం కష్టం. అంతేగాకుండా పురాణం లోపల జెప్పిన మాటలు అక్షరాల సత్యం అనుకుంటే, ఆ కాల వ్యవధుల లోపల మనకు ఒక పెద్ద చిక్కు సమస్య వస్తది. ఎందుకంటే, ఆ కాల వ్యవధులు పెద్ద అతిశయోక్తి జేసి వర్ణించారు. ఉదాహరణకు సుయజ్ఞ అవతారం, సుయజ్ఞుడు స్వయంభువ మనువు మనవడు అనన్నాం. అంటే స్వయంభువ మన్వంతరంలో మొదట్లోపల సుయజ్ఞ అవతారం జరిగింది అని జెప్పవచ్చు. మరి మత్స్యావతారమో వైవస్వత మన్వంతరానికి మొదట్లో జరిగింది. ఎందుకంటే లోకాన్ని వరదల నుంచి కాపాడిన వాడు సత్యవ్రత మహారాజు మత్స్యావతారం సహాయంతో కాపాడాడు. అతనే ఆ సత్యవ్రత మహారాజే చివరికి వైవస్వత మనువు అయినాడు అని అన్నారు. అంటే ఈ రెండిటి మధ్యన ఒక్క మన్వంతరం అన్నా ఉండాలి గదా! కాల వ్యవధి. మన్వంతరం అంటే ఏంది? 30,00,00,000 పైచిలుకు సంవత్సరాలు. ఆ 30,00,00,000 సంవత్సరాల క్రితం మనం బోయి చూస్తే భూమి మీద మానవులే లేరు. అటువంటప్పుడు మరి సుయజ్ఞుడు 30,00,00,000 సంవత్సరాల క్రితం ఏదో రాజ్యం ఏలాడని అవన్నీ చెప్పడం ఎట్లా? అంటే నాకు కొందరు అంటారు, నువ్వు హేతువాదిలాగా అలాగే అంటావురా! అలా అనకు. మనం చెప్పిన వాటిని నమ్మాలి. నీ హేతువాదాన్ని ఓ పక్కన పెట్టు" అని అంటారు. దానికి నేను ఒప్పుకోనండి. మనం ఈ భాగవతాన్ని చదివి, దాన్ని ఆనందించి, దాంట్లో ఉన్న మర్మాన్ని కనుక్కోవాలంటే హేతువాదాన్ని పక్కన పెట్టవలసిన అవసరం లేనే లేదు. మరి పరిష్కారం ఏంది అంటే, ఒక కన్‌ఫ్యూజన్ ఉన్నదిక్కడ. ఒకటి మనం వత్సరం అని, దివ్య వత్సరం అని అన్నాం. దివ్య వత్సరం అంటే దేవదానవులకు ఒక సంవత్సరం. మనకు సంవత్సరం జరిగితే వాళ్ళకొక రోజు గాబట్టి, ఒక దివ్య సంవత్సరం అంటే దేవతలకు ఒక సంవత్సరం అయితే మనకు 360 సంవత్సరాలయితాయనంటారు. అలా అనుకుంటే మరి ఈ వత్సరాలు, దివ్య వత్సరాల కన్‌ఫ్యూజన్ మధ్య లోపల ఈ అతిశయోక్తిని మనం కనీసం 360తో భాగించి అంత గాదు అంతకంటే 360 వంతు మాత్రమే అని జెప్పుకోవచ్చు. ఇలా అనుకోని కొందరు పండితులు పురావస్తు ఖగోళ శాస్త్రం లాంటిది జేస్తారు. అంటే కొన్ని నిర్దిష్టమైన సంఘటనలున్నాయి గదా! ఉదాహరణకు మహాభారత యుద్ధమే ఉన్నది. ఆ యుద్ధం గురించి మనకు పురాణం లోపల ఎన్నో ఖగోళ సంకేతాలను వివరించారు. అంటే గ్రహణాలు వచ్చినయని, ఈ గ్రహచారం ఇలా ఉండే, ఈ గ్రహం ఈ రాశిలో ఉండే అని చెప్పారు. తర్వాత నక్షత్రాల స్థానాలను వర్ణించారు. వాటన్నిటిని ఆధారంగా తీసుకొని, ఆ సంఘటన జరిగిన ఖచ్చితమైన తేదీ ఏంది అని నిర్ధారించే ప్రయత్నం, దాన్ని మనం పురావస్తు ఖగోళ శాస్త్రం అనవచ్చు. అలా చేసే పండితులు కొందరున్నారు. అది ఒక హేతువాదం ప్రకారం ఈ ఆహ్, అతిశయోక్తిని తగ్గించడం అనుకోండి. అయితే అసలు తుది విశ్లేషణలో జూడాలంటే నా అభిప్రాయం ప్రకారం అది జరిగిన తేదీ ఏంది అన్న దానికన్నా అది ఇచ్చిన సందేశం ఏంది అన్నది గొప్పది. తేదీ కన్నా సందేశం మిన్న అనంటారు. ఈ కాల వ్యవధులు అతిశయోక్తి అన్నదేమో నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. ఈ సుదీర్ఘ కాలమానాలు మన ఖగోళ శాస్త్రంలో ఉపయోగపడతాయి. అంటే మీరు సూర్య సిద్ధాంతాన్ని ఉపయోగించి ఇవాల్టి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయని కనుక్కోవాలి అంటే మీకు కలియుగం మొదటి నుంచి ఎన్ని రోజులయినాయి అన్నది మీరు ఆలోచనలో పెట్టుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే మీకు ఖగోళ శాస్త్రంలో ఇవి ఉపయోగపడతాయేమో గానీ, ఈ సుదీర్ఘ కాలమానాలు వాస్తవాలుగా అనుకోకూడదు. అవి మీకు ఈ పురాణాలని అర్థం చేసుకోవడం లోపల మీకు దోహదం చేస్తాయని గూడా అనుకోకూడదు.
ఈ దృక్పథం మీకు అసంతృప్తిగా అనిపించవచ్చు. కానీ నా ఉద్దేశ్యంలో ఇదే సత్యం. సరే, ఇక రెండో ప్రశ్న చూద్దాం. నమ్మశక్యం గానటువంటివి, మాయాజాలంతో కూడుకున్నటువంటివి ఎన్నో అద్భుతమైన కథలు భాగవతంలో మనం ఉన్నాయి గదా! వాటిని సుందరమైన కవిత్వం ఉంది అని జెప్పి వాస్తవాలుగా జెప్పావు గదరా! నువ్వేమి హేతువాదివి అని జెప్పి నా స్నేహితులు కొందరు హేతువాదులు నన్ను క్రిటిసైజ్ జేశారు. అయితే దానికి సమాధానం ఇక్కడ చెప్పదలుచుకున్నా నేను. 2, 2 ఉదాహరణలు తీసుకుందాం. ఒకటి 'గజేంద్ర మోక్షం', రెండోది 'గోవర్ధన గిరినెత్తడం'. 'గజేంద్ర మోక్షంలో' ఏమైంది? విష్ణువు గరుడుని మీద సవారీ చేసి దిగివచ్చి ఓ ముసలిని సంహరించి ఏనుగుని రక్షించాడట. 'గోవర్ధన గిరినెత్తడం' అంటే బాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒంటి చేత్తో ఎత్తడం. అయితే 'గజేంద్ర మోక్షాన్ని' జూస్తే మీరు దాన్ని అక్షరాలా నమ్మదలుచుకుంటే ఎంత సౌమ్యంగా జూసినా గూడా ఏం జెప్పవచ్చు? అదెంతో సులువైన పని. ఏంది, ఒక ఏనుగు ప్రాణాన్ని ఒక ముసలి బారి నుంచి రక్షించడం. అదే కొంచెం వెటకారం జేసి చెప్తే చూడండి, దేవుడు మనిషి రూపంలో ఉంటాడట, 4 చేతులతో ఉంటాడట. ఆ దేవుడు అంత గొప్పవాడు, పక్షి మీద సవారీ జేసి పైనుంచి వైకుంఠం నుంచి భూమి దాకా వచ్చాడట. దా దేవునితో పాటు పెద్ద పరివారం గూడా వచ్చిందట. ఇంతమంది మహామహా యోధులు, మహామహులు వచ్చి వాళ్ళు సాధించిన ఘనకార్యం ఏంది అంటే, ఓ ముసలిని చంపి ఒక ఏనుగును సంరక్షించారట. దాంట్లో ఏముందండి ఘనత? ముసలిని చంపడం అన్నది ప్రతిరోజు మామూలు వేటగాళ్ళు గూడా చేస్తుంటారు. దానికోసం దేవుడు అంత పైనుంచి తన పరివారంతో పాటు రావాల్సిన పనేమున్నది అని జెప్పి వెటకారంగా అడిగేవాళ్ళు గూడా ఉంటారు. అదే మనం దాన్ని అక్షరాలా నిజం అనే దానికన్నా అలంకారికంగా నిజం అనుకున్నాం అనుకోండి. ఈ కథంతా ఒక రూపకాలంకారం అని చెప్పాం గదా! ఆ రూపకాలంకారంగా చూస్తే దాంట్లోపలి సందేశం చాలా మహత్తరమైంది. ఆ ఏనుగు మన మనస్సు వంటిది. అంటే మానవాళి యొక్క మనస్సుకు నిదర్శనగా ఏనుగున్నది. ఆ మనస్సును కష్టపెట్టే ఎన్నో సంతాపాలుగా ముసలి ఉన్నది. అంటే మీకు కలిగే మనస్తాపాన్ని తగ్గించాలి అంటే భక్తి యోగం మాత్రమే కావాలి అంటారు. మనం అనుకుంటాం సమస్యలు వస్తే మనకు సంతాపం కలుగుతది. ఆ సమస్యల వలన సంతాపం కలుగుతున్నది అని. కానీ సమస్యల వలన కలిగే సంతాపం సమస్యలు పోయినంత మాత్రాన పోదు. ఏనుగును ముసలి పట్టుకున్నప్పుడు ఏనుగు ఏదో ఒక కాలును బయటికి విప్పించుకున్నదట. కానీ ముసలి వెంటనే రెండో కాలును పట్టుకున్నది అని అన్నారు. అంటే దాని అర్థం ఏంది? మీరు ఒక సమస్యను సాల్వ్ చేస్తే ఇంకో సమస్య వస్తది. దాని గురించి మీకు మనసులో కష్టం ఉంటది అని. అయితే దాని నుంచి మీకు మోక్షం పొందాలి అంటే భక్తి యోగం ముఖ్యం. ఆ గజేంద్రుడు ఏం చేశాడు? దేవుని పట్ల శరణాగతికి పోయినాడు. నీవే తప్ప పరం బెరుగా అన్నాడు. రావే ఈశ్వర కాబవే వరద అని మొక్కాడు. ఆ భక్తి యోగం వల్లనే ముసలిని సంహరించడం అయింది అంటే వాని మనస్తాపం పోయింది అని అర్థం. ఆ సందేశాన్ని మీరు తీసుకుంటే మీకు కలిగే సమస్యల వలన, వాటి నుంచి కలిగే సంతాపం వలన మీకు కలిగే కష్టాన్ని తగ్గించుకోవాలంటే భక్తి యోగాన్ని పాటించండి అని గజేంద్ర మోక్షం చెప్తున్నది. ఇక రెండో అద్భుతాన్ని చూడండి మీరు, గోవర్ధనగిరి నెత్తడం అన్నది. దాన్ని అక్షరాలా నమ్మితే ఏమున్నది, కృష్ణుడు ఒక చంటి పిన్నాడిగా ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు కుండపోతగా వర్షాలు పడి ఊరంతా బీభత్సం అయితుంటే ఒక మహాపర్వతాన్ని, గోవర్ధన గిరిని, ఆ పెద్ద పర్వతాన్ని ఒక్క చేత్తో బట్టి నిలబెట్టాడట. చేత్తో పట్టుకున్నాడట. ఇగో ఈ శిల్పంలో మీరు చూస్తున్నారు గదా! కృష్ణుడు మధ్యన నిల్చొని ఒక్క చేత్తోని పర్వతాన్ని నిలబెడితే, ఆ దాని కింద ఉన్న ఆశ్రయం లోపల ఏది ఊరి వాళ్ళంతా, ఊళ్ళో ఉన్న ఆవులు, గేదెలు అందరూ గూడా వచ్చి అక్కడొక ఆశ్రయాన్ని తీసుకున్నారట. అదే మీరు అక్షరాలుగా నమ్మడం ఎట్లాగయ్యా? ఒక బాలకుడు వచ్చి పెద్ద పర్వతాన్నే పట్టుకొని, ఎత్తుకొని కూర్చున్నాడా? వర్షాలు పడ్డంత సేపు అనంటే, దానికి హేతుబద్ధంగా కొన్ని సాకులు చెప్పచ్చు. ఆ పర్వతాన్ని ఎత్తాడని గాదు, కానీ కృష్ణుడు పోయి ఏదో కొన్ని బండరాళ్ళను తొలగించి చూస్తే, వెనుకో పెద్ద గుహ కనిపించింది. ఆ గుహ లోపల ఊరి వాళ్ళనందరిని తీసుకువచ్చి, ఊరి వాళ్ళని కాపాడాడు. ఒక చక్కని ఆశ్రయం అయింది అని చెప్పుకోవచ్చు. కానీ అవన్నీ సాకులే. కథలోని అసలు మర్మం ఏంది అంటే కర్మయోగం. మీ కర్మల మీద దీక్ష పెట్టండి అని. కృష్ణుడు నందునికి ఏమని చెప్పాడు తన తండ్రికి?
కర్మమున బొట్టు జంతువు కర్మమునన వృద్ధి బొందు కర్మమున జడున్ కర్మమె జనులకు దేవత కర్మమె సుఖ దుఃఖములకు కారణమధిప అన్నాడు. అంటే కర్మ చేస్తేనే ఈ సుఖ దుఃఖాల నుంచి మీకు విడుదల దొరుకుతది. కర్మమే నీకు దేవత. ఏదో కావాలని చెప్పి ఇంద్రునికో, చంద్రునికో పూజ చేస్తే ఈ కష్టాలు పోవు అని చెప్పి అన్నాడు. అంటే కర్మయోగం ద్వారా మోక్షం లభిస్తది అని. అంటే ఏంది, మీరు కర్మ చేయలేదనుకోండి, వచ్చిన కష్టాలను జూసి దుఃఖపడతారు. అంటే ఏంది, ఓ వర్షాలు ఇంత పడుతున్నాయి, వరదలు వచ్చినాయి, నా ఇల్లు వరదల్లో మునిగిపోయింది, ఊరంతా విధ్వంసమైంది అని మీకేం జరుగుతున్నది అన్న దాని మీద దృష్టి పెట్టి చాలా దుఃఖం కలుగుతది. అదే పరిస్థితి లోపల మీరు కర్మ మీద దృష్టి పెడితే, కర్మ మీద దీక్ష పెడితే అంటే అరే! వర్షాలు పడుతున్నాయి. ఏం చేద్దాం? ఎక్కడన్నా పోయి ఆశ్రయం తీసుకోవాలి. అగో అక్కడేదో గుహ ఉన్నది కావచ్చు, పోయి చూద్దాం. లేకుంటే కొండ మీదకెక్కి ఈ వరదల లోపల మనం మునిగిపోకుండా చూసుకుందాం. ఇల్లు పోయినాయంటే పోనీ, తర్వాత మళ్ళీ కట్టుకుందాం. మీ కర్మ మీద అట్లా మీరు దృష్టి పెడితే మీకు సంతృప్తి కలుగుతది. ఇది చేయవచ్చు, అది చేయవచ్చు అని దాని మీద దీక్ష పెడతారు. లేదా కర్మ మీద కాకుండా మీకేమి జరుగుతున్నది, ఏం సమస్యలు వస్తున్నాయి అన్న దాని మీద దృష్టి పెడితే, ఆ వర్షాల మీద, వరదల మీద, బీభత్సం మీద దృష్టి పెడితే దాంతో దుఃఖం కలుగుతది. అయితే మరి మీరిప్పుడు అడగవచ్చు, ఏందిరా నువ్వంతా ఉల్టా పుల్టా చెప్తున్నావు. మరి కర్మ చేయాలనా? భక్తి చేయాలనా? సమస్యలు వచ్చినప్పుడు ఏంది అని చెప్పి అడగవచ్చు. ఎందుకంటే గజేంద్ర మోక్షంలో భక్తి అన్నావు. ఇక్కడేమో కర్మ అంటున్నావు. అంటే దానికి మీరు సూక్ష్మంగా ఆలోచిస్తే ఏందంటే, సమస్యల పరిష్కారం గావాలి అంటే నిస్సందేహంగా అది కర్మ మాత్రమే. మీకేదో పెద్ద పరీక్ష వస్తున్నది. దాని గురించి మీకు మనస్సులో కష్టం ఉన్నది అంటే దానికి కర్మ జేయాలె. కూర్చొని చదువుకొని దానికి గావాల్సిందేదో జేస్తే గాని ఆ సమస్య సాల్వ్ గాదు. ఇంద్రునికో, చంద్రునికో, ఎవరో దేవునికో పూజ జేస్తే దానివల్ల సమస్య పరిష్కారం గాదు. కానీ ఆ సమస్యల వలన కలిగే సంతాపం అన్నదున్నది గదా మన మనస్సుకు. ఆ మనస్తాపం తగ్గాలే, దాని నుంచి శాంతి పొందాలి అంటే దానికి శరణాగతి, భక్తి యోగం మాత్రమే సహాయం జేస్తాయి. కేవలం మీకున్న సమస్యల్ని పరిష్కరిస్తా అంటే సరిపోదు. ఎందుకంటే ఒక్క సమస్య పరిష్కారం అయితే ఇంకో సమస్య గురించి మళ్ళీ మనస్తాపం మొదలైతది. అందుకోసమని ఈ కర్మ, భక్తి రెండూ గావాలి. ఆ రెండిటి గురించి ఈ 2 కథలు మనకు జెప్పినయ్యని. అంటే ఈ అద్భుత కథలను మనం విన్నప్పుడు మాయాజాలాన్ని గురించి, అవి అక్షర సత్యమా అన్న దాని గురించి ఆలోచించే కన్నా, అవి అలంకారికం, అతిశయోక్తి అని జెప్పి వాటినేదో విమర్శ జేసే కన్నా, వాటిలో ఉన్న సందేశాన్ని జూస్తే అది మాత్రం సంపూర్ణమైన సత్యం అని దెలుస్తది. అది మన దైనందిన జీవితానికి సంపూర్ణంగా వర్తిస్తది అని దెలుస్తున్నది. ఆ అద్భుత కథల్లో ఉన్న మాయాజాలం అక్షరాల సత్యమా అన్నది ఆలోచించకుండా, ఈ సందేశం గురించి చర్చించారంటే అది మనకు ఎక్కువ ప్రయోజనకరం అని నేను జెప్తాను. సరే, ఇక మూడో మాట. యేసుక్రీస్తు గురించి అని జెప్పాను గదా! దాన్ని నా మాటల్లో జెప్పే కన్నా ఈ శ్రోత జెప్పిన వారి మాటల్లోనే జెప్తాను. వీరెవరో నాకు తెలవదు. కానీ మన ఐదో ఘట్టం లోపల ఆయన ఇట్లా కామెంట్ జేశాడు. I would like to think that someone like Jesus was also probably an Avatara Purusha. And if the church did not twist his teachings for their authorities, his core teachings are not far off from what Vishnu wants. అంటే నా ఉద్దేశం ప్రకారం యేసుక్రీస్తు వంటి వ్యక్తి కూడా బహుశా ఒక అవతార పురుషుడు. క్రైస్తవ చర్చి ఆయన బోధనలను తమ అధికారం నిలబెట్టుకునేందుకోసం వక్రీకరిస్తున్నది. లేకుంటే ఆయన చెప్పిన ప్రధానమైన మాటలు విష్ణుమూర్తి బోధనలను అనుసరించినవే అని చెప్పి ఈ శ్రోత అన్నారు. దానికి నా స్పందన ఏంది అంటే, ఏ కోశాన నాకు దాని విషయంలో అభ్యంతరం లేదు. విష్ణుమూర్తి కోటానుకోట్ల అవతారాలు ఎత్తాడు అని అన్నప్పుడు, మరి నాజరెత్ లోపల యేసుక్రీస్తుగా పుట్టాడు అన్న దాంట్లో ఏం అభ్యంతరం ఉన్నది? ఏమీ లేదు. విష్ణు అవతారాలు కేవలం భారత ఖండం, ఉపఖండంలో మాత్రమే గాకుండా ప్రపంచంలో అంతటా ఉన్నారు. అంతటా మానవులున్నారు. వాళ్ళందరిలో మహానుభావులున్నారు. అందరూ ఎన్నో గొప్ప ఘనకార్యాలు సాధించారు అనుకున్నప్పుడు, అంతటా విష్ణుమూర్తి అవతారాలున్నారు అని చెప్పడం లోపల ఏ మాత్రం మనం సందేహం పడవలసిన పని లేదు. మరి అవతారం అన్న మాట మనకు భాగవతం నేర్పింది. అదొక చాలా సుందరమైన ఆలోచన నిర్మాణం. ఎందుకంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే, దాన్ని సత్యంగా అంగీకరిస్తే ప్రతి వాళ్ళను
మన ధర్మంలోని వాళ్ళే అని జెప్పి అనుకోవచ్చు. వాళ్ళు వాళ్ళ ఆరాధ్య దైవాలను తిరస్కరించాల్సిన పని లేదు మన వాటికి రచ్చెందుకోసం. వాళ్ళు యేసుక్రీస్తును భగవంతునిగా ఒక ప్రాఫెట్‌గా నమ్మి వాళ్ళకి పూజ జేస్తామంటే చేసుకోనివ్వండి. ఆయనే విష్ణుమూర్తి అవతారం అని జెప్పుకున్నప్పుడు మరి క్రీస్తును తిరస్కరించాల్సిన పని లేదు విష్ణుమూర్తిని స్వీకరించాలి అంటే. అంటే అందరూ దేవుళ్ళను ఆదరించవచ్చు, అందరితో సహనంగా ఉండవచ్చు. ఇది మనకు భాగవతం జెప్పే సందేశం. అంతేగాక రెండో మాట, ఈ శ్రోత ఇంకో మాట గూడా అన్నారు. ఏంది? క్రైస్తవ చర్చి యేసుక్రీస్తు బోధనలను వక్రీకరించింది అని. ఎందుకు? వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు. అది నిజమే. మనం చర్చులు జెప్తున్న మాటలు వింటే అది నిజమే గావచ్చు అనిపిస్తది. కానీ ఇంకో మాటేందంటే, ఎన్నో మతాల్లో ఇటువంటి వాళ్ళు తీవ్రవాదులే గానివ్వండి, నేనే దేవుడిని అని జెప్పుకునే వాళ్ళే గానివ్వండి, ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ గూడా ఆ మతంలో జెప్పిన బోధనలను వక్రీకరించేందుకు ప్రయత్నం జేస్తారు. మనం హేతువాదులమైతే వాళ్ళని ఏమని తిరస్కరించాలి? సత్యం మీద మీకు గుత్తాధిపత్యం లేదయ్యా అని జెప్పాలి. మీ చర్చే గానివ్వండి, మసీదే, గురుద్వారా, పూజారి, దేవాలయం, మఠం ఏదైనా సరే, వాళ్ళు జెప్పిన ప్రతిదీ సత్యం అని నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు సత్యానికి ఏకైక మూలం కాదు. వాళ్ళు 100 మాటలు జెప్తే దాంట్లో 20 మాటలే మీకు సమంజసంగా అనిపిస్తాయంటే, ఆ 20యే స్వీకరించండి. మిగతా వాటిని తిరస్కరించండి. మీ సొంత బుద్ధిని ఉపయోగించి ఏది సత్యం, ఏది అసత్యం అన్నది మీరు నిష్కర్షగా చెప్పుకొని, వాటిని మాత్రమే ఫాలో అవుతే, అప్పుడే మీరు హేతువాది గావచ్చు, భాగవత ఆహ్, ని మీరు ఫాలో అయిన వాళ్ళు గావచ్చు. అయితే ఇంత 20 నిమిషాల పాటు నా మాటలు విన్నందుకు ఎంతో ధన్యవాదాలు. దయచేసి వీటి గురించి మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్‌లలో పెట్టి చెప్పండి. ఈ సీరీస్‌ను షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మున్ముందు నేనేమైనా వీడియోలు పెడితే అవి గూడా మీకు వస్తాయి. ఎంతో ధన్యవాదాలు. నమస్కారం.